హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ కూడా. ఎందుకంటే చాలా వరకు మన వాళ్ళందరూ కూడా మిడ్ క్యాప్ ఫ్యాన్స్ అయిపోయారు. ఎక్కువ శాతం కమెంట్స్లో ఎప్పుడైనా నేను మిడ్ క్యాప్ మిస్ చేశాను అనుకో ఫస్ట్ మిడ్ క్యాప్ అడుగుతున్నారు. సో మిడ్ క్యాప్ కూడా కవర్ చేద్దాం. సో వీక్లీ అనాలిసిస్ కాబట్టి వీడియో కొద్దిగా లెంత్గా ఉంటుంది. సో పేషెన్స్గా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. అండ్ ఫస్ట్ నిఫ్టీకి వద్దాము. సో నిఫ్టీ నుంచి మాట్లాడుకుందాం. సో నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ క్లియర్ బులిష్ ఉంది, ఓకేనా. సో క్లియర్ బులిష్ ఉంది. కాకపోతే ఇక్కడ మనం చూసినట్టయితే 3 వీక్స్ నుంచి, అంటే లాస్ట్ 3 వీక్స్ నుంచి మనం చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 6% దగ్గరగా మార్కెట్ పెరిగింది. ఎటువంటి రివర్సల్ క్యాండిల్ కానీ పాజ్ క్యాండిల్ కానీ, అంటే వీక్లీలో ఎటువంటి పాజ్ క్యాండిల్, అంటే పాజ్ క్యాండిల్ అంటే ఏంది, దోజీ క్యాండిల్ లాంటిది ఎటువంటిది మార్కెట్ అనేది ఇక్కడ మనకి కనిపించట్లేదు. అంటే ఇలాంటి క్యాండిల్స్, అంటే పాజ్ క్యాండిల్స్, అంటే రివర్సల్ క్యాండిల్స్ కానీ ఇలాంటి క్యాండిల్స్ మనకి మార్కెట్లో ఆల్ట్ క్యాండిల్స్ ఇక్కడ కూడా మనకి కనిపించట్లేదు. సో మోస్ట్లీ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే మార్కెట్ ఈ వీక్ కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి పాజ్ క్యాండిల్ మార్కెట్ ఈ వీక్ వేసే ఛాన్సెస్ ఉంటుంది అని అనుకుంటున్నాను. రివర్సల్ క్యాండిల్ మేబీ మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా పైకి కూడా వెళ్ళొచ్చు, బట్ సైడ్ వేస్ టు బుల్లిషే ఉంటుంది మార్కెట్. ఇక్కడ నుంచి స్ట్రాంగ్లీ చాలా వరకు అందరు ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయంటే మార్కెట్ ఇంత పెరిగింది ఇంకెంత పెరుగుతుంది అని అనుకుంటారు. సో మీరు చూసారు లాస్ట్ అట్లీస్ట్ మీరు 3rd జూన్ నుంచి ఇప్పటివరకు చూసినట్టయితే మోర్ దెన్ 20% పైగా నిఫ్టీ పెరిగింది. సో మార్కెట్ ఎంతవరకు పోతుందో అనేది మనము ప్రాపర్ అనాలిసిస్ చేయలేము. మార్కెట్ ఏదైతే ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ని జస్ట్ ఫాలో అవ్వచ్చు అంతే. మార్కెట్ ఏ ట్రెండ్లో ఉంది ఆ ట్రెండ్ని మనం ఫాలో అవ్వచ్చు. మార్కెట్ రివర్సల్ వచ్చింది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్లో రివర్సల్ వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్ చేస్తుంది అనుకోండి, దెన్ మళ్ళీ మనం ఆ వైపు మార్కెట్ ఏ వైపు వెళ్తే మార్కెట్లో ఆ వైపు, అంటే మార్కెట్ ఒక ఫుట్ ప్రింట్స్ని మనం ఫాలో అవ్వాలి. నేను చెప్పేది సింపుల్ ఏంటంటే మార్కెట్ ఒక ఫుట్ ప్రింట్స్ని మనం ఫాలో అవ్వాలి. యాజ్ ఆఫ్ నో మార్కెట్ ఒక ఫుట్ ప్రింట్స్ బులిష్ ఉంది. సో మన వ్యూ కూడా బులిష్ ఉండాలి. సో ఇప్పుడు మార్కెట్ అనేది ఈ వచ్చే వీక్ మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంటుంది అని అనుకుంటున్నాను. ఒక రివర్సల్ క్యాండిల్ లేకుంటే ఒక పాజ్ క్యాండిల్ వేసే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నాను. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఈవెన్ ఫిన్ నిఫ్టీలో కానీ సో అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నో యాజ్ పర్ వీక్లీ టైం ఫ్రేమ్ నిఫ్టీ స్టిల్ స్ట్రాంగ్లీ బులిష్ ఉంది. సో డైలీ టైం ఫ్రేమ్లో, చిన్న టైం ఫ్రేమ్లో మనం ఎక్కడ బై చేయాలి అనేది మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం ఒక ట్రెండ్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్లో చూసుకున్న తర్వాతనే లోవర్ టైం ఫ్రేమ్స్కి వెళ్ళాలి. సో ఫస్ట్ మనం వీక్లీ టైం ఫ్రేమ్స్లో మనకి ట్రెండ్ బుల్లిష్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూసినట్టయితే 3 వీక్స్ ఏదైతే మనకి 3 వీక్స్ ఉందో ఆ 3 వీక్స్లో బ్యాంక్ నిఫ్టీ దగ్గర 8% దగ్గరగా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ వీక్ అండ్ కంప్లీట్లీ బుల్లిష్ ఉండే, బట్ ఫ్రైడే రోజు మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. దేంట్లో బ్యాంక్ నిఫ్టీలో దగ్గరగా 500 పాయింట్స్ దగ్గరగా మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. అండ్ ఇక్కడ 54,500 దగ్గర నుంచి మార్కెట్లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే వీక్లీలో ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఎందుకంటే ఇక్కడ నుంచి మార్కెట్లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఇది ఎక్కడి వరకు కంటిన్యూషన్ అవ్వచ్చు వీక్లీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన అంటే మార్కెట్లో వీక్లీ టైం ఫ్రేమ్లో ఈ లెవెల్స్లో సపోర్ట్ ఉంది. ఈ లెవెల్స్లో సపోర్ట్ ఉంది అంటే 53,400 లెవెల్ కానీ 53,000 లెవెల్ కానీ ఇది సపోర్ట్ జోన్ వీక్లీ టైం ఫ్రేమ్ ప్రకారం. మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే మార్కెట్ ఈ లెవెల్లో సపోర్ట్ తీసుకోవాలి బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుండా ఫీల్ అవుతే మార్కెట్ ఈ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, లైక్ 52,200 ఆర్ 52,000 లెవెల్ వరకు. అండ్ ఈ మధ్యలో ఎక్కడి నుంచి అన్నా కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్. ఈ జోన్లో బయర్స్ ఉన్నారు. సో మార్కెట్ దీంట్లో ఈ క్యాండిల్ ఒక 50% ఆర్ 60% దగ్గరకు వచ్చి కూడా మార్కెట్లో అప్ సైడ్ బుల్లిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్లో కూడా రావచ్చు, ఈ పాయింట్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కొద్దిగా మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎందుకంటే మార్కెట్ చాలా వరకు పెరిగింది 8%, 2 వీక్స్ నుంచి ఆల్మోస్ట్ 8% పెరిగినప్పుడు దీంట్లో అట్లీస్ట్ ఒక 2% అన్న మార్కెట్ కరెక్ట్ చేసి మళ్ళీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో యాజ్ ఆఫ్ నో
బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్లీ రివర్సల్ కనిపిస్తుంది, బట్ స్టిల్ మై వ్యూ వాస్ బులిషే. అండ్ ఈవెన్ ఫిన్ నిఫ్టీ కూడా ఇక్కడ మనం చూసినట్టయితే రివర్సల్ కనిపిస్తుంది, రివర్సల్ క్యాండిల్ స్లైట్లీ ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. ఆల్ టైమ్ హైస్ 25,200 నుంచి అండ్ యాజ్ ఆఫ్ నో 24,900లో ఉంది. అండ్ ఫిన్ నిఫ్టీలో 24,750 ఆర్ 24,600 లెవెల్, ఆల్మోస్ట్ 600 లెవెల్ సపోర్ట్ లెవెల్స్ యాజ్ పర్ డైలీ టైమ్ ఫ్రేమ్ లెవెల్స్ ఇవి. కాకపోతే వీక్లీ టైమ్ ఫ్రేమ్ ప్రకారం అయితే ఈ పాయింట్ మార్కెట్లో సపోర్ట్ లెవెల్ 24,200 లెవెల్ సపోర్ట్ లెవెల్ వీక్లీ టైమ్ ఫ్రేమ్ బేసిస్ పైన ఫిన్ నిఫ్టీలో. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ అండ్ నిఫ్టీ చూసుకున్నాం కదా, మిడ్ క్యాప్ చూసుకుందాం. ఓకేనా. సో మిడ్ క్యాప్ అండ్ బ్యాంక్ ఎక్స్ చూసుకుందాం. సో ఇక్కడ మిడ్ క్యాప్ చూసినట్టయితే, సో మిడ్ క్యాప్లో ఇక్కడ ఒక ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ కనిపిస్తుంది మీకు వీక్లీ టైం ఫ్రేమ్లో. సో ఈ క్యాండిల్ లాస్ట్ వీక్ క్యాండిల్ చాలా బిగ్ రేంజ్ ఉండే, ఈవెన్ డైలీ టైం ఫ్రేమ్లో కూడా మనకి చాలా బిగ్ రేంజ్ ఉండే మిడ్ క్యాప్లో. సో ఇప్పుడు ఈ లోపట్ని, అంటే ఈ క్యాండిల్ ప్రీవియస్ క్యాండిల్ ఒక లోపట్ని మార్కెట్ కంప్లీట్లీ వీక్ అంతా కూడా ట్రేడ్ అయింది. సో ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ప్రీవియస్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో ఈ హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇది ఒక బ్రేక్అవుట్ అవుతుంది, ఇన్సైడ్ బార్ క్యాండిల్ స్టిక్ బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇక్కడ 13,400 లెవెల్ పైకి వెళ్ళింది అనుకోండి, ఆల్ టైమ్ హైస్ పైకి వెళ్తే ఇంకా ఫర్దర్ అప్ సైడ్ స్కోప్ ఉంది మిడ్ క్యాప్లో కూడా. ఓకేనా. అండ్ అదేవిధంగా బ్యాంక్ ఎక్స్ కూడా చూసుకుందాం. సో బ్యాంక్ ఎక్స్ కూడా రేపు ఎక్స్పైరీ ఉంటుంది బ్యాంక్ ఎక్స్. సో బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంక్ ఎక్స్ చార్ట్, బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఆల్మోస్ట్ సేమ్, అనాలిసిస్ కూడా సేమ్ ఉంటుంది. ఇంట్రాడేలో ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ చాలా స్ట్రాంగ్లీ పాజిటివ్ ఉందనుకోండి, మీరు బ్యాంక్ ఎక్స్లో కూడా పాజిటివ్ ట్రేడ్స్ ప్లాన్ చేయొచ్చు. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్ ఉంటే నెగిటివ్ ట్రేడ్స్ బ్యాంక్ ఎక్స్లో కూడా ప్లాన్ చేయొచ్చు. సో సపరేట్ మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం లేదు బ్యాంక్ ఎక్స్ని. బ్యాంక్ నిఫ్టీ రిప్లికా అనమాట. సో బ్యాంక్ ఎక్స్ బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవుతుంది, మీరు బ్యాంక్ నిఫ్టీని ఫాలో అవ్వచ్చు బ్యాంక్ ఎక్స్లో ట్రేడ్ ప్లాన్ చేయాలంటే. ఓకేనా. సో సేమ్ బ్యాంక్ నిఫ్టీ ఏదైతే వీక్లీలో ప్యాటర్న్స్ కనిపిస్తుందో బ్యాంక్ ఎక్స్లో కూడా అదే ప్యాటర్న్ కనిపిస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నిఫ్టీ 50 డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే ఫ్రైడే రోజు కొద్దిగా మార్కెట్ అనేది ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది, స్లైట్లీ ఒక బేరిష్ క్యాండిల్. కంటిన్యూస్లీ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఆల్ 6 డేస్, మనకి 6 డేస్లో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 5 డేస్ స్ట్రాంగ్లీ బుల్లిష్ ఉండే మనకి ఇక్కడ. దాని తర్వాత మనకు ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ చేసి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఒకవేళ మార్కెట్ రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది ఈ పాయింట్లో 26,000 లెవెల్ ఆర్ 26,100 లెవెల్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి, సో ఫర్దర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఎందుకంటే గ్యాప్ డౌన్ అయ్యింది, సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అయింది అనుకోండి మార్కెట్, సో అక్కడ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా. సపోర్ట్ తీసుకోకుండా ఫెయిల్ అవుతే అప్పుడు మార్కెట్లో లెవెల్స్ వచ్చేసి 26,000 లెవెల్ దగ్గర స్ట్రాంగ్లీ రెసిస్టెన్స్ కనుక యాడ్ అవుతే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫర్దర్ డౌన్ సైడ్. అంటే ఇంట్రాడేలో మార్కెట్ ఒకవేళ 26,000 లెవెల్ దగ్గరలో కానీ దాని పైన మార్కెట్ ఓపెన్ అయింది, ఫస్ట్ 30 మినిట్స్ కానీ ఫస్ట్ 40 మినిట్స్ కానీ మార్కెట్ ఈ లెవెల్ని హోల్డ్ చేసింది అనుకోండి, సో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. గ్యాప్ డౌన్ తర్వాత అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఈ పాయింట్లో కనుక మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యిందంటే, ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ కంటిన్యూషన్ అయ్యింది అనుకోండి, 26,000 లెవెల్ కిందనే మార్కెట్లో ట్రేడ్ అవుతే అప్పుడు మనం బేరిష్ ఆలోచించవచ్చు పిఈ సైడ్లో. అండ్ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 25,800 లెవెల్ అండ్ దాని కిందికి ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో వ్యూ పాజిటివ్ ఉంది కాబట్టి మార్కెట్ అనేది ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి కొద్దిగా డౌన్ సైడ్ వచ్చినా సరే 26,000 లెవెల్ దగ్గర కానీ 26,100 లెవెల్ కానీ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉండదు. ఈ లెవెల్ దగ్గర మనం బై ప్లాన్ చేయొచ్చు, డిప్ ఆన్ బై ప్లాన్ చేయొచ్చు. ట్రెండ్ ఏది ఉంది మనకి, ప్రీవియస్ ట్రెండ్ పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ సైడ్ ఉంచండి. ఫస్ట్ మన వ్యూ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది కొద్దిగా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ వస్తే మార్కెట్ ఈ పాయింట్లో సపోర్ట్ తీసుకోవచ్చు. 26,000 లెవెల్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండండి. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా ఇంకా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, 25,800 వరకు రావచ్చు. అంటే ఇక్కడ నుంచి వస్తే -200 పాయింట్స్ మీకు టార్గెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తే. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ 25,800 స్ట్రాంగ్లీ సపోర్ట్ జోన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్లో ట్రాప్ జరిగి మళ్ళీ అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో 25,800 లెవెల్ దగ్గర సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు, 26,000 or 26,100 లెవెల్ దగ్గర సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్పర్ సైడ్లో ఏదైతే డే హైస్ ఉందో అది బ్రేక్ అవుతే కూడా సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో. ఓకేనా. బేరిష్ ఎప్పుడు ఉండాలి అంటే మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ కింద మార్కెట్లో ట్రేడ్ అవుతుంటే కనుక 26,000 లెవెల్ కింద రిజెక్ట్ చేసి ట్రేడ్ అవుతుంటే అప్పుడు మాత్రమే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు. దట్టు ఈ లెవెల్స్ 25,800 టార్గెట్ చేయవచ్చు. ఓకేనా. ఇది మనకి నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే
అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ 1% దగ్గరగా మనకి ఫాల్ కనిపిస్తుంది ఫ్రైడే రోజు. సో ఫ్రైడే రోజు మార్కెట్ అనేది సెల్లింగ్ ప్రెషర్లో ఉండే బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ ప్రీవియస్ డే హై కూడా బ్రేక్ చేయలేదు బ్యాంక్ నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ బ్రేక్ అవుతేనే ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ బ్యాంక్ నిఫ్టీ 2 days ఒక క్యాండిల్ ఒక లోస్, కానీ ఇక్కడ మార్కెట్ ఆల్రెడీ ప్రీవియస్ డే లో బ్రేక్ చేసింది అండ్ ఇక్కడ ఇంకా లోస్ ఉన్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక లో అండ్ ఇక్కడ ఒక లో అండ్ ఆల్మోస్ట్ 3 days లోస్ ఉన్నాయి. ఈ లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి 53,700 బ్రేక్ చేస్తే అప్పుడు కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు. దట్టు నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 53,400 లెవెల్ వరకు రావచ్చు. ఆర్ అక్కడ నుంచి మార్కెట్ వచ్చి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. అండ్ 53,400 ఆర్ 53,000 లెవెల్ ఇది సపోర్ట్ జోన్. మార్కెట్ ఈ పాయింట్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 53,400 ఆర్ 53,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ 53,400 లెవెల్ దగ్గర కూడా సపోర్ట్ తీసుకోకుంటే మార్కెట్ అక్కడ నుంచి మళ్ళీ కొద్దిగా పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 53,000 వరకు -300 పాయింట్స్ మనకి అక్కడ దొరుకుతుంది. ఇంట్రాడేలో చిన్న టైం ఫ్రేమ్లో లైక్ 15 minutes ఆర్ 5 minutes టైం ఫ్రేమ్లో ప్లాన్ చేయవచ్చు 53,000 లెవెల్ వరకు. అండ్ 53,400 కనుక మార్కెట్ హోల్డ్ చేయకుంటే ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో హైయర్ టైం ఫ్రేమ్స్ ప్రకారం అయితే ఇది ఒక సపోర్ట్ జోన్. సో మార్కెట్ ఈ లెవెల్స్లో ట్రాప్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది అండ్ మళ్ళీ ట్రాప్ జరిగి అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది ఓకేనా. ఈ జోన్లో పాజిటివ్గా ఉండొచ్చు. మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. 53,400 to 53,000 లెవెల్లో మనం అప్ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. కంప్లీట్లీ బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే ట్రెండ్. సో 53,000 కిందనే బేరిష్ ప్లాన్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో ఓకేనా. సో ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా ఫిన్ నిఫ్టీ కూడా చూపిస్తాను. ఫిన్ నిఫ్టీలో కూడా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో ఫ్రైడే రోజు మనం చూసినట్టయితే సో ఫిన్ నిఫ్టీలో దగ్గరలోనే సపోర్ట్స్ ఉన్నాయి. ఫిన్ నిఫ్టీలో ఇక్కడ మనకి 24,750 సపోర్ట్ లెవెల్ అండ్ 24,600 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ నుంచి వస్తే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకోవచ్చు. ఇక్కడ మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకోకుండా మార్కెట్ డౌన్ సైడ్ వస్తే దెన్ అప్పుడు మనం పిఈ సైడ్కి ట్రేడ్ అనేది ప్లాన్ చేయవచ్చు. అంటే ఫ్లిప్ అవ్వచ్చు. 24,600 ఆర్ 600 స్లైట్లీ బిలో కింద మార్కెట్ ప్రైస్ కనుక ట్రేడ్ అవుతాయి అప్పుడు మనం డౌన్ సైడ్లో ఫ్లిప్ అవ్వచ్చు బెరిష్ సైడ్ ఓకేనా. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్ ఉండొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ మార్కెట్ 24,000 ఆర్ 24,000 కూడా 200 కూడా సపోర్ట్ లెవెల్స్ ఓకేనా. ఈ పాయింట్లో కూడా సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వచ్చి మార్కెట్ సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఫాలో అయింది అనుకోండి ఫిన్ నిఫ్టీలో ఈ పాయింట్లో 24,200 24,000 లెవెల్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివే. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉంటుంది. మార్కెట్ సిఈ సైడ్లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి 24,600 నుంచి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఈ మధ్యలో ఉన్న పాయింట్స్ పిఈ సైడ్లో క్యాప్చర్ చేయవచ్చు చిన్న టైం ఫ్రేమ్లో. మార్కెట్ ఈ పాయింట్కి వచ్చినప్పుడు మాత్రం ప్రాఫిట్ బుక్ చేయండి. అండ్ ఈ పాయింట్లో ఓన్లీ ట్రైలింగ్ మాత్రమే చేయొచ్చు 24,200 అండ్ 24,000 లెవెల్ దగ్గర ఓకేనా. సో ఇది మనకి ఫిన్ నిఫ్టీలో. సో ఫిన్ నిఫ్టీ ఏ పాయింట్లో బై చేయవచ్చు అంటే అప్పర్ సైడ్లో ఇక్కడ మనం బ్రేక్ అవుతే సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఈ జోన్లో మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ ఈ జోన్ 24,600 కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు మనం పిఈ సైడ్లో చిన్న టైం ఫ్రేమ్ లైక్ 15 minutes కానీ 5 minutes టైం ఫ్రేమ్లో కానీ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు బేరిష్ సైడ్. అండ్ డౌన్ సైడ్లో టార్గెట్ వచ్చేసి 24,200 అండ్ 24,000 వరకు ప్లాన్ చేయవచ్చు పిఈ సైడ్లో. అండ్ ఒకవేళ మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం బేరిష్ ప్లాన్ బుక్ చేసేసి అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది అప్ సైడ్ వెళ్ళే స్కోప్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనం సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో ఓకేనా. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. అండ్ మిడ్ క్యాప్ కూడా చూపిస్తాను సో దట్ మిడ్ క్యాప్ కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. సో మిడ్ క్యాప్ చూసుకుందాం. సో మిడ్ క్యాప్ ఎక్స్పైరీ రేపు. సో మిడ్ క్యాప్లో మనం చూసినట్టయితే ప్రీవియస్ అనాలిసిస్లో మనం ఏం మాట్లాడుకున్నాం, మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ మిడ్ క్యాప్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందని. సో మిడ్ క్యాప్ స్ట్రాంగ్గా ఉండే ఫ్రైడే రోజు. సో ఫ్యూ పీపుల్ మిడ్ క్యాప్లో ట్రేడ్ కూడా చేశారు మన సబ్స్క్రైబర్స్ అండ్ ప్రాఫిట్స్ కూడా షేర్ చేశారు. నేను ఫ్రీ టెలిగ్రామ్లో కూడా షేర్ చేశాను. సో ఇక్కడ ఏదైతే మార్కెట్లో బ్రేక్అవుట్ అయ్యిందో ఆ లెవెల్ సపోర్ట్ లెవెల్ 13,300 పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివే అండ్ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి. అండ్ దగ్గర ఆల్ టైమ్ హై రెసిస్టెన్స్ కూడా ఉంది మిడ్ క్యాప్లో. ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి ఫర్దర్గా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ కూడా ఫేస్ చేయవచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ పైకి వెళ్ళింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి కొద్దిగా డౌన్ సైడ్ వస్తే 13,300 లెవెల్ దగ్గర బై ప్లాన్ చేయొచ్చు సిఈ సైడ్లో. అండ్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వస్తే 13,200 అండ్ 13,300 అండ్ 13,200 పైన ఉన్నంతసేపు
పాజిటివ్ ఉండొచ్చు మిడ్ క్యాప్లో. ఓకేనా, ఇది మనకి మిడ్ క్యాప్. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా కూడా చూసుకుందాం. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీది పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే 26,200 లెవెల్ దగ్గర ఇక్కడ మనకి పుట్ సైడ్ 61,000 ఉంది, ఇక్కడ 52,000 ఉంది. సో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క 26,200 యాక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ 26,250 లెవెల్ దగ్గర ఎక్కువగా మనకి 80,000 ఓఏ కనిపిస్తుంది. సో కాల్ సైడ్ లిటిల్ బిట్ రెసిస్టెన్స్ అనేది బిల్డ్ అయినట్టు కనిపిస్తుంది. 80,000, 74,000 అండ్ 77,000, 62,000. సో అప్పర్ సైడ్లో 26,250 లెవెల్ కానీ అండ్ 26,400 లెవెల్ కానీ రెసిస్టెన్స్ అండ్ 26,500 లెవెల్ కానీ అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా యాడ్ అయింది. అండ్ సపోర్ట్ సైడ్ మనం చూసుకున్నాం అనుకోండి 68,000, 26,250 లెవెల్ దగ్గర 68,000 ఉంది అండ్ 26,200 లెవెల్ దగ్గర 61,000 ఉంది. సో సపోర్ట్స్ వచ్చేసి 26,200 అండ్ 26,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. సో యాజ్ పర్ డేటా అయితే ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. బికాజ్ ఆల్ టైమ్ హైస్ నుంచి మనకి ఫ్రైడే రోజు చూసినట్టయితే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది కాబట్టి స్లైట్లీ. సో అందువల్ల ఇక్కడ మనకి ఏదైతే డేటా ఉందో అది మనకి నెగిటివ్ డేటానే కనిపిస్తుంది. సో డేటా రేపు మార్నింగ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి రేపు మార్నింగ్ చేంజ్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ డేటా చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసినట్టయితే సో 53,500 లెవెల్ సపోర్ట్ లెవెల్. సో ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ పుట్ సైడ్ చూస్తే కాల్ సైడ్ కొద్దిగా ఎక్కువగా యాడ్ అయింది. 94, 93 అండ్ 72. ఇక్కడ మీరు చూసినట్టయితే 54,500 లెవెల్ దగ్గర, 54,200 లెవెల్ దగ్గర, 54,300 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది బ్యాంక్ నిఫ్టీ. అండ్ డౌన్ సైడ్లో 53,500 సపోర్ట్ లెవెల్ అండ్ 53,800 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 53,000 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇక్కడ కూడా మనం చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే పుట్ సైడ్ స్ట్రెంత్ లేదు, అంటే సపోర్ట్ సైడ్ అంత స్ట్రెంత్ లేదు. కాల్ సైడ్ మనకి ఓఐ రేటింగ్ ఎక్కువగా ఉంది, చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. సో ఇక్కడ కూడా బ్యాంక్ నిఫ్టీ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తుంది యాజ్ పర్ డేటా. సో ఆల్ టైమ్ హైస్లో ఉంది కాబట్టి ఫ్రైడే రోజు మనకి ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ కనిపించింది కాబట్టి సో డేటా కూడా అదే రిఫ్లెక్ట్ చేస్తుంది. రేపు మార్నింగ్ డేటా చేంజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఆ డేటాని ప్రకారం మనం ఇంట్రాడే వ్యూ అనేది ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ నేను లాస్ట్ టైం కూడా షేర్ చేశాను మీకు ఒక పాయింట్, డేటాని చూసి మాత్రమే మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకూడదు. ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మనకి ప్రైస్ యాక్షనే. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రైస్ యాక్షన్ ఫస్ట్ మనకి కరెక్ట్ వ్యూ ఇస్తుంది, దాని తర్వాత డేటా. ఓకేనా, సో మీరు ట్రేడ్ ప్లాన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రైస్ యాక్షన్కి ఇవ్వండి, సెకండ్ ప్రిఫరెన్స్ డేటాకి ఇవ్వండి. రెండు కంబైన్ చేయండి, ప్రైస్ యాక్షన్ అండ్ డేటా. ఇప్పుడు ప్రైస్ యాక్షన్ బుల్లిష్ ఉంది, డేటా బుల్లిష్ ఉంది అనుకోండి, సో గో ఫర్ బులిష్. అండ్ ఇంకొకటి స్ట్రాంగ్లీ కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది, ఎందుకంటే రెండు కూడా బులిష్లో ఉన్నాయి కానీ. సో ఒకవేళ ప్రైస్ యాక్షన్ బులిష్ ఉంది, డేటా నెగిటివ్ ఉందనుకోండి, సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రైస్ యాక్షన్కి ఇవ్వండి. సో ప్రైస్ యాక్షన్ ప్రకారమే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. బికాస్ డేటా ఏదైతే ఉంటుందో సో డేటా డిలేడ్ ఉంటుంది. సో డేటా అనేది మనకి డిలే వస్తుంది. సో ఎన్ఎస్సి నుంచి మనకి ఏదైతే డేటా వస్తుందో 3 minutes డిలే వస్తుంది. మళ్ళీ అక్కడ నుంచి ఏదైనా అదర్ వెబ్సైట్స్ మీద డేటా చూస్తున్నారనుకోండి, అక్కడ ఇంకా డిలే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏదైతే డేటా మీకు కనిపిస్తుందో అది అందరికీ కనిపిస్తుంది, రిటైల్ అనలిస్ట్స్ అందరికీ కనిపిస్తుంది. సో ఆ డేటా బేసెస్ పైన మనకి ఆపరేటర్స్ చాలా వరకు ట్రాప్స్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో చాలా కేసెస్ ఉన్నాయి. సో ఒకవేళ మార్కెట్ డేటా నెగిటివ్ కనిపిస్తున్నప్పుడు మార్కెట్స్ బుల్లిష్ అయిన రోజులు కూడా ఉన్నాయి, అండ్ డేటా పాజిటివ్ కనిపిస్తున్నప్పుడు మార్కెట్ బెరిష్ అయిన ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఓన్లీ డేటాని బేస్ చేసుకుని ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయకూడదు. సో ప్రైస్ యాక్షన్ని చూసి ట్రేడ్స్ ప్లాన్ చేయాలి. అండ్ ప్రైస్ యాక్షన్ చేస్తున్నప్పుడు కూడా డేటా ప్రైస్ యాక్షన్ రెండు కంబైన్ చేస్తే మీ అక్యూరసీ అనేది కొద్దిగా పెరుగుతుంది. సో ఇది నేను చెప్పే పాయింట్. అండ్ అదేవిధంగా గ్లోబల్లీ మనం చూసుకున్నట్టయితే గిఫ్ట్ నిఫ్టీ ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి 64 points నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ డౌ జోన్స్ వచ్చేసి 137 points పాజిటివ్లో క్లోజ్ అయింది. అండ్ నాస్డాక్ వచ్చేసి 70 points నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్లో క్లోజ్ అయినాయి. ఓకేనా, ఓవరాల్గా నేనైతే పాజిటివ్ వ్యూతోనే ఉన్నాను. సో జస్ట్ మార్కెట్లో ఫ్రైడే రోజు వచ్చింది జస్ట్ ప్రాఫిట్ బుకింగ్ అనుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాఫిట్ బుకింగే, కొద్దిగా డౌన్ సైడ్ వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెసే ఉంటాయి. ఓకేనా, ఇది ఒక ప్రాఫిట్ బుకింగ్, ఎందుకంటే మార్కెట్ మనం 2 weeks నుంచి 8% బ్యాంక్ నిఫ్టీ పెరిగింది అండ్ 2 weeks నుంచి నిఫ్టీ 6% పెరిగింది. సో అట్లీస్ట్ దీంట్లో 2 to 3% కరెక్ట్ అవ్వచ్చు. సో అయిన తర్వాత వెళ్తే ఇంకా హెల్దీగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకేనా, సో ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, మిడ్ క్యాప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో కంటెంట్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.